కడప కలెక్టరేట్ ముందు ఎస్టీయూ పోరుబాటు కార్యక్రమం నిర్వహించింది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించలేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇవాళ ఎస్టీయూ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప జిల్లాకు సంబంధించిన ఎస్టీయూకి సంబంధించిన ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడ పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ పోరుబాట కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళు తీసుకున్నటువంటి డిమాండ్స్ ఏంటి అనే దానిపైన కూడా మనతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వాళ్ళని తెలుసుకుందాం. సరే ఏంటి అసలు ప్రధానంగా మీరు ఎటువంటి డిమాండ్స్ ప్రభుత్వానికి అల్టిమేట్గా జారీ చేస్తున్నారు అంటే ఏమైనా రానున్న రోజుల్లో కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకెళ్తారా? మరి ఈ ప్రభుత్వం 20 నెలల ముందుగా అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి రావడం ముందుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించి దాదాపు 10 హామీలు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 12వ పిఆర్సీ కమిటీని నియమిస్తామని చెప్పారు. అదేవిధంగా పిఆర్సీ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పినారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏవైతే మాకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఈ పెన్షన్లు కానీ అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ సౌలభ్యాలు కానీ ఆలస్యం కాకుండా సకాలంలో చెల్లించే విధంగా ఒక పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో 2004 తర్వాత నియమించబడినటువంటి సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి అంతేకాకుండా ఈ 57 మెమోను కూడా అమలు చేస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేరినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రోపాధ్యాయ సంఘంగా 3 దశల పోరాటానికి పిలుపివ్వడం జరిగింది. మొదటి దశలో భాగంగా అన్ని జిల్లాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జనవరి 30 తేదీన చేశాం. అదేవిధంగా రెండవ దశలో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా చేస్తున్నాం. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాబోయేటటువంటి ఫిబ్రవరి 25 తేదీన చలో విజయవాడ సందర్భంగా అవసరమైతే అసెంబ్లీ ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. కుటుంబ ప్రభుత్వం కూడా మేము ఉపాధ్యాయుల పక్కనే ఉన్నామని చెప్పి ఇప్పటికీ చెప్తున్న పరిస్థితి అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ ఎందుకు ఇంత మరి? కానీ వాళ్ళు చెప్పిన మాటలకు అదేవిధంగా వాస్తవానికి పొంతన ఉండడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం దిగిపోయిన నాటికి 23,000 కోట్ల బకాయిలు ఉంటే అవి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చెల్లిస్తూ ఇప్పుడు చెల్లించాల్సినటువంటి కూడా సకాలంలో చెల్లించకుండా ఇప్పటికి దాదాపు 34,000 కోట్లకు చేరినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరి 16 రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి ఓల్డ్ పెన్షన్ 57 మెమో మేరకు ఏదైతే చేసినారో మన రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే మేము ఉద్యమానికి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అదే ఇక్కడ మనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం అసలు అన్న ఏంటి ఇంత పెద్ద ఉద్యమాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అసలు చెప్పండి. ఎదురు చూసినంత కాలం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. దాదాపు 18 నెలల సమయం ఇచ్చాం. ఈ పరిపాలనలో కుదురుకోవడానికి, ఆర్థిక హామీలు అమలు చేయడానికి 1.5 year ఇచ్చాం. ఏదైతే కనుక హనీమూన్ పీరియడ్ పూర్తి అయిపోయింది. ఇక ఖచ్చితంగా ఉద్యమ కాలం ఇది. మేము ఈరోజు తీసుకునే వేతనాలు 2023 నాటివి, ఈరోజు తీసుకునే డిఏ దాదాపు 2 సంవత్సరాల క్రితం నాటిది. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు తీసుకునే పరిస్థితి లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన స్కేల్లో తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఒకవైపు యంత్రాంగం మీకు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రభుత్వ యంత్రాంగం ఈ పరిపాలన నడపాలి. అదే సమయంలో మరి పాలకులు ఈ యంత్రాంగం యొక్క ఆర్థిక ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చాలనే కనీస బాధ్యత, ధర్మం వాళ్ళ పైన ఉంది. ఆనాటి పరిపాలకులకు గుండె లేదు, వాళ్ళది బండరాయి. నేను వస్తే ఎన్నో చేస్తా, అన్నీ చేస్తా అని చెప్పేసి సమయానికి మీకు అన్నీ ఇస్తా అని చెప్పి మీరు పరిపాలనలోకి వచ్చి కూడా 18 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇలాంటి పరిస్థితి, చెల్లించలేని పరిస్థితి, ఇంతమంది రోడ్లు ఎక్కే పరిస్థితి. ఇది తొలి అడుగు. ఇది ఉద్యమంలో తొలి అడుగు, తొలి పోరుబాట. కాబట్టి ఇక రాబోయేది ఉద్యమకాలం. ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉపాధ్యాయ ఉద్యోగులు అంటే ఈ పోరుబాట కుటుంబ ప్రభుత్వానికి అల్టిమేట్ అంటారా? తప్పకుండా అల్టిమేట్ ఇది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో 2002లో 22లో బీఆర్టీఎస్ రోడ్డులో లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో కదం తొక్కడం జరిగింది. మరి అదే పరిస్థితి నేడు కూడా ఎదురవుతుంది. ఎందుకంటే 2023 నుంచి జూలై నుంచి 31 నెలలైంది. ఈ రోజుకి మేము ఐఆర్ తీసుకోవడం లేదు. 12వ పిఆర్సీ సంబంధించిన ఆర్థిక ప్రయోజనాన్ని మేము పొందే పరిస్థితి లేదు. కాబట్టి 31 నెలలు నష్టపోయినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ. ఇంకెంతకాలం నష్టపోవాలని అందరూ ఎంతో ఆవేదనతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక ఆలస్యం ఉండదు. రణమా శరణమా అనే పది కాదు, రణమే.
రణమే. ఓకే, రైట్. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా తమకు సంబంధించిన డిమాండ్ ఏమి ఉన్నాయో అన్ని ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక 12వ PRC సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే 30% కమిషన్ IR ప్రకటన కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే 4 DAల ప్రకటన కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా 30,000 కోట్ల బకాయిలు చెల్లింపున కూడా ఇప్పటికే రోడ్ మ్యాప్ చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే CPS అలాగే GPS రద్దు చేస్తూ కూడా OPS అమలు ప్రకటన చేయాలని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయులు కనుక ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏదైతే కనుక STU ఆధ్వర్యంలో అయితే కనుక పోరుబాట కార్యక్రమాన్ని అయితే కనుక చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.